క్రీడల్లో రాణించాలని పేరు ప్రఖ్యాతులు సాధించాలని కలలు కన్నటువంటి ఆ 21 మంది క్రీడాకారుల జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదంలో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ పెను విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన అధికారులు తెలిపిన వివరాల కోసం చూస్తే సౌత్ వెస్ట్ నైజీరియా కనో స్టేట్కి చెందినటువంటి దాదాపు 20 మంది క్రీడాకారులు తాజాగా ఓ గన్ స్టేట్లో జరిగినటువంటి నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. క్రీడా కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం 35 మంది బస్సులో కనో స్టేట్కు బయలుదేరారు. అయితే 35 మందిలో క్రీడాకారులతో పాటు క్రీడా అధికారులు కూడా ఉన్నారు. అయితే వారంతా ఇంటికి చేరుకోక ముందే ఊహించని దారుణం చోటు చేసుకుంది. కురాల్ లోకల్ గవర్నమెంట్ ఏరియాలోని బ్రిడ్జి దగ్గర ఉన్న బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది క్రీడాకారులు కూడా అక్కడికక్కడే చనిపోయారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఎమర్జెన్సీ సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. ఇక ఈ ఘటనపై నైజీరియా మాజీ ఉపాధ్యక్షుడైనటువంటి అటుకు అబూబకర్ మాట్లాడుతూ, ప్రమాదం గురించి తెలిసి నా మనసు ముక్కలైంది. 21 మంది కనో స్టేట్ క్రీడాకారులు చనిపోవడం విషాదకరణం. అబేకుటాలోని జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని అన్నారు. అయితే స్టేట్ స్పోర్ట్స్ కమిషన్ చైర్మన్ ఉమర్ పగ్గి మాట్లాడుతూ, ఆ క్రీడాకారులు కనో స్పోర్ట్స్ కమిషన్ బస్సులో ప్రయాణిస్తుండగా బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. దీంతో 21 మంది కూడా చనిపోయారని తెలిపారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.